లైఫ్ లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడని డైరెక్టర్స్ ఎవరో మీకు తెలుసా? తెలుసుకోవాలనుకుంటే వీడియోని మీరు చివరి దాకా చూసి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో టాపిక్ లోకి వచ్చేద్దాము. డైరెక్టర్లు వరుసగా విజయాలు సాధించాలంటే ఎంతో కృషి, పట్టుదల ఉంటే కానీ విజయాలు సాధించడం సాధ్యం కాదు. అయితే మన ఇండియాలో అలాంటి డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు. అయితే డైరెక్టర్స్ లో మొదటి పేరు వినిపించేది మనందరికీ తెలిసిందే, ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆర్ఆర్ఆర్ సినిమా వరకు రాజమౌళి మొత్తం 12 సినిమాలు అయితే డైరెక్షన్ చేయగా వీటిలో అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. అయితే నెక్స్ట్ డైరెక్టర్ చూసుకున్నట్టయితే అట్లీ. ఫ్రెండ్స్, ఇతను తక్కువ సినిమాలు చేసిన పాపులారిటీ అట్లీకు ఎక్కువ. అట్లీ తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయితే అయ్యింది. నెక్స్ట్ డైరెక్టర్ లిస్ట్ లో వస్తాడు లోకేష్ కనకరాజ్. నగరం, ఖైదీ, మాస్టర్ ఇలా వరుస సినిమాలతో హిట్ అందుకున్నాడు లోకేష్ కనకరాజ్. ఈయన తీసిన సినిమాలో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా అవ్వలేదు. నెక్స్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. ఉగ్రం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ప్రశాంత్ నీల్. ఆయన కెరియర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. నెక్స్ట్ డైరెక్టర్ వెట్రిమారన్. ఆయన ఇప్పటి వరకు 5 సినిమాలు తీశారు. అన్ని సూపర్ హిట్ సినిమాలే. ఇందులో 4 సినిమాలు ధనుష్ తోనే తీశారు. నెక్స్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని. సినిమాలో మెసేజ్ అండ్ ఎమోషన్స్ ని ఎక్కువగా చూపించడంలో దిట్ట. ఈ డైరెక్టర్ ఇప్పటి వరకు 5 సినిమాలు చేశారు. అన్ని బ్లాక్ బస్టర్ హిట్టే.